శ్రీమాత్రే నమః. మనకి ఏదైనా ఉపయోగపడితేనే చూస్తాం. ఏదైనా ఒక గొప్ప సినిమా విడుదలైంది అని అనుకోండి, అక్కడ పాలాభిషేకాలు, పాదాభిషేకాలు కూడా ఉంటాయి. ఎంతోమంది జనం ఇసుకేస్తే రాలదు, కొట్టేసుకుంటారు, అలా ఎగబడిపోయి చూసేస్తూ ఉంటారు. అదే రోజున ఏ రజాకార్ల సినిమానో, ఏ భారతీయ సాహసోపేత భారతీయ సైనికుడి యొక్క సినిమానో విడుదలైతే అక్కడ ఎవ్వరూ ఉండరు, వచ్చిన ఈగలని తోలుకోవటం తప్ప. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. పైగా దేశం కోసం ఏదైనా చేస్తామని చెప్తాం. దేశం కోసం ఏమీ చేయవలసిన అవసరం లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని గుర్తుకు తెచ్చుకుని వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ మీ వల్లే ఈరోజు మేము ఇలా ఉన్నాము అని అనుకుంటే చాలు. అదే మనం చేసే దేశ సేవ. దేవతలు పుట్టారు కాబట్టి భారతదేశం గొప్పది కాలేదు. భారతదేశం గొప్పది కాబట్టి దేవతలు ఇక్కడ పుట్టారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఎంత గొప్ప భారతదేశంలో మనం జన్మించాము అనేది మనకి అర్థమవుతుంది. మనం మన పిల్లలకి చరిత్రలు చెప్పలేదు అని అనుకోండి, అంతకు మించిన కృతజ్ఞులు ఉండరు. దయచేసి మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల చరిత్రలని మనం మన పిల్లలకి చెప్తాం. నేను కమ్యూనిటీ పోస్ట్లో ఏదైనా ఒక దేవుడి గురించి పెడితే దానికి విపరీతమైన లైకులు కొడతారు. అదే ఒక సైనికుడి జీవిత చరిత్ర పెట్టాను అని అనుకోండి, దానికి కనీసం ఒక 200 లైకులు కూడా ఉండవు. ఎందుకంటే దేశం కోసం వీళ్ళు చేశారు, దేవుడైతే మన కోసం చేస్తాడు కదా, అందుకని మనం లైకులు కొడతాం. నేను ఎవరిని దెప్పి పొడవటం లేదు. ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అంటే దానికి కారణం మన ఛానల్ కుటుంబ సభ్యురాలు. తను చెప్పింది నాకు, అత్త రేపు ఏప్రిల్ 3న శ్యామ్ పుట్టినరోజు, ఆయన గురించి వీడియో చేయండి అత్త అని. నాకు ఇదివరకే ఈయన గురించి కొంచెం మాత్రమే తెలుసు, కానీ ఆ అమ్మాయి వల్ల నేను పూర్తిగా తెలుసుకున్నాను. ఆ అమ్మాయికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. 13 రోజుల్లో వరల్డ్ వైడ్ 85 కోట్లు వసూలు చేసింది సినిమా. ఇంకా ప్రచారం బాగా జరుగుండుంటే ఇంకా అద్భుతంగా అందరికీ తెలిసి ఉండేది. ప్రాణాలు పోతున్న సమయంలో అబ్దుల్ కలాం గారు వచ్చి నీకు ఇప్పుడు ఏం కావాలి, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే, మీరు వచ్చారు, మిమ్మల్ని చూసి నేను లేవలేని స్థితిలో ఉన్నాను కదా అని కళ్ళనీళ్లు పెట్టుకోవటంతో పాటుగా ఒక అద్భుతాన్నే చేశారు. అదేంటో తెలుసుకుందాం ఈ వీడియో చివర్లో. ఫిబ్రవరి 3 ఏప్రిల్ 1914లో పంజాబ్లో అమృత్సర్లో డాక్టర్ అయిన హార్మిజ్డ్ మానేక్షా, అలాగే హిల్లా దంపతులకి 5వ సంతానం అనమాట శ్యామ్ మానేక్షా. వీళ్ళు నేపాలీలు. గుజరాత్ తీర ప్రాంతంలో వల్సాద్ నగరం నుంచి అమృత్సర్కి వచ్చేస్తారు. ఈ 6 సంతానంలో 5వ వాడు శ్యామ్. ఇద్దరేమో అన్నయ్యలు లండన్లో చదువుతారు, ఇద్దరేమో సోదరీమణులేమో ఉపాధ్యాయులు, ఒక సోదరుడేమో డాక్టర్. ఈ శ్యామ్ మానేక్షా కూడా వాళ్ళ నాన్నగారిని అడుగుతారు, నేను కూడా లండన్ వెళ్ళి మెడిసిన్ చదువుతానని. కానీ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరనమాట. అప్పుడు కోపం వస్తుంది మానేక్షాకి. పంజాబ్ యూనివర్సిటీలోనే ఆయన పూర్తి చేస్తారు ఆయన విద్యని. అప్పుడు ఆ సమయంలో ఏమవుతుంది అంటే 1931లో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ మిలిటరీ కమిటీని ఏర్పాటు చేసి 18 నుంచి 20 మధ్యలో ఉండే భారతీయ యువకులకి ఒక పరీక్ష పెడతారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని సైనికులుగా తీర్చిదిద్దుతామని ఒక ప్రకటన వేస్తారు. ఆ ప్రకటన ఏమో ఈ శ్యామ్ చూస్తారనమాట, తనకు అప్లై చేస్తారు. అందులో సెలెక్ట్ అయిపోతారు. అప్పుడు 15 మంది సెలెక్ట్ అయితే శ్యామ్ 6వ స్థానంలో ఉంటారనమాట. ట్రైనింగ్ అయ్యాక వీళ్ళందరూ బ్రిటిష్ ఆర్మీతో కలిసి యుద్ధంలో పాల్గొనాలి. దానిలో భాగంగానే మానేక్షా లాహోర్లోని 2nd బెటాలియన్ ఆఫ్ రాయల్ స్కాట్లో అసైన్ అవుతారనమాట. ఈ మానేక్షాతో పాటే యహ్యా ఖాన్ అనే అతను కూడా అక్కడ పనిచేస్తూ ఉంటాడు పాకిస్తాన్లో, లాహోర్ సెంటర్లో అనమాట. 1939లో 2వ ప్రపంచ యుద్ధం చివరిలో బర్మా మీద అటాక్ చేస్తున్నప్పుడు అక్కడున్న బ్రిటిష్ ఆర్మీకి అదనపు సైన్యం అవసరమవుతుంది. బర్మాలో 4th బెటాలియన్లో జాయిన్ అవ్వాలని ఆర్డర్స్ వస్తాయి. దాంతో ఈ శ్యామ్ బర్మాకి వచ్చి యుద్ధంలో పాల్గొంటారు. యుద్ధంలో జపనీస్ సైనికులు చిట్టాంగ్ నది దగ్గర ఉన్న ముఖ్యమైన పొజిషన్స్ని క్యాప్చర్ చేసి శ్యామ్ ట్రూప్స్ మీద దాడులు చేస్తారు. పగోడా పర్వతాల చుట్టూ యుద్ధం జరుగుతుంది. శ్యామ్ చాలా ధైర్యంగా యుద్ధం చేస్తారు. ఆయన తన నైపుణ్యంతో శత్రువులనైతే చిత్తు చేసేశారు. కానీ అదే సమయంలో మిషన్ గన్స్తో ఫైరింగ్ జరుపుతారనమాట ఈ జపనీస్ ఆర్మీ. దానివల్ల శ్యామ్ చాలా దారుణంగా గాయపడతారు. ఆయన శరీరంలో 7 చోట్ల బుల్లెట్లు చొచ్చుకుపోతాయి.
యుద్ధభూమిలో పడి ఉన్న ఈ శ్యామ్ని ఏం చేస్తారు అంటే ఒక సైనికాధికారి భుజాల మీద వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మేము జాయిన్ చేసుకోమని చెప్తారు, ఎందుకంటే అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనమాట శ్యామ్. కానీ అక్కడ ఉన్న షేర్ సింగ్ అనే ఆఫీసర్ ఏం చేస్తారు అంటే ఆపరేషన్ చేయమని చెప్తారు. అలా కిడ్నీసు, లంగ్స్, ఇంటెస్టైన్లో నుంచి 7 బుల్లెట్లను బయటకు తీస్తారు. ఆపరేషన్ అంతా అయిపోతుంది. ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు ఈ మాణిక్ షాని అడుగుతారు ఎలా జరిగింది అని. అప్పుడు నవ్వుతూ చెప్తారు, ఒక గాడిద తన్నింది అని చెప్పి తమాషాగా చెప్తారు. ఆ డాక్టర్ అనుకుంటారు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత తమాషాగా మాట్లాడుతున్నారు, ఎంత గుండె ధైర్యం, ఇలాంటి వాళ్ళు కదా మన భారతదేశానికి కావాలి అని చెప్పి అనుకుంటారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, అప్పుడు భారతదేశం 2 ముక్కలైపోయింది. దీంతో పాటుగా పాకిస్తాన్ కూడా 2 ముక్కలైందనమాట. ఒకటేమో వెస్ట్ సైడ్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్, ఇంకోటేమో ఈస్ట్ సైడ్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్గా మారిందనమాట. అంటే 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ వార్ దాని ఫలితంగా అవతరించిన బంగ్లాదేశ్ దీని వెనుక ఉండి నడిపించిందేమో శ్యామ్ మాణిక్ షా. బంగ్లాదేశ్ ఇలా ఏర్పడడానికి ఒక కారణం ఈ మాణిక్ షా అని కూడా చెప్పచ్చు. అయితే ఎప్పుడైతే 1947లో ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఈ శ్యామ్ ఉన్నది ఎక్కడ, పాకిస్తాన్లో ఈ 12వ రెజిమెంట్ ఫోర్స్లో కదా. ఈ పార్టిషన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఈ శ్యామ్ని ఏం చేస్తారు అంటే ఇండియాలో ఉన్న 8th గూర్ఖా రైఫిల్కి బదిలీ చేస్తారు. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా అంటాడు, నువ్వు ఇక్కడే ఉండిపో ఈ పాకిస్తాన్లోనే. అప్పుడు నిరాకరిస్తారనమాట ఈ శ్యామ్ మాణిక్ షా. ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఈ విముక్తి జరిగిందో 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా పాకిస్తాన్ మీద భారత్ సాధించిన విజయంకి గుర్తుగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అలా మొన్న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా అంటే లాస్ట్ ఇయర్ 2023లో అనమాట, ఇందిరాగాంధీ గురించి ప్రధానమంత్రి గారేమో అసలు ప్రస్తావించలేదు, సైనిక్ విజయ్ సమ్మాన్ దివస్లో ప్రస్తావించాలి కదా అని చెప్పి రాహుల్ చాలా బాధపడిపోతాడు. అసలు అలా బాధపడ్డానికి అతనికి అర్హత ఉందా, అసలు ఎందుకు ప్రస్తావించాలి, ఎందుకు ప్రస్తావించకూడదు, మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1971లో తూర్పు పాకిస్తాన్లో హింస చెలరేగింది కదా, ఉర్దూని జాతీయ భాషగా అంగీకరించిన తూర్పు పాకిస్తాన్ ప్రజలు తిరగబడతారనమాట. అలా తిరగబడితే సైన్యం అణిచివేత మొదలు పెడుతుంది. దాంతో బంగ్లా ప్రజలు పొరుగున ఉన్న అస్సాంలోకి శరణార్థులుగా రావటం మొదలెడతారు. రోజు రోజుకి సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో ప్రధాని ఇందిర ఏం చేస్తుందంటే ఫీల్డ్ మార్షల్ మాణిక్ షాని పిలిపించి శరణార్థుల సంఖ్య రోజు రోజుకి ఆందోళన కలిగిస్తుంది, మనం ఏం చేయలేమా అని చెప్పి అడుగుతుంది. అప్పుడేమి మాణిక్ షా అంటారు అంటే సైన్యం జోక్యం చేసుకోవాలని అడుగుతున్నారా అని చెప్పి అంటే అవును చేసుకోవాలి అని చెప్పి అంటారనమాట. అంటే అప్పుడు మాణిక్ షా అంటారు మరి యుద్ధానికి దారి తీస్తుంది అదంటే ఏం పర్లేదు మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఇందిరాగాంధీ అంటుంది. అప్పుడు మాణిక్ షా అంటారు మీరు ఎప్పుడంటే అప్పుడు యుద్ధం చేయమంటే కుదరదు, ఎందుకంటే మేము ఎన్నో సిద్ధం చేసుకోవాలి, అది కాక వారం రోజుల్లోనేమో వర్షాలు మొదలైపోతాయి, అప్పుడు ఈ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని చిన్న చిన్న నదులేమో సముద్రాలను తలపిస్తాయి, ఒకవైపు నుంచి చూస్తే ఇంకోవైపు అసలు కనపడదు, వాతావరణం కూడా మన ఎయిర్ ఫోర్స్కి సహకరించదు, కిందుంటేనే ఏం కనిపించట్లేదు, అలాంటిది ఆకాశంలో ఉంటే పైలట్కి ఏం కనబడుతుంది, ఎయిర్ ఫోర్స్ సహకారం లేకుండా ఆర్మీ ఒకటే ఏం చేయలేదు, మీరు కనుక యుద్ధాన్ని చేయమని చెప్పి అంటే నేను రాజీనామా ఇచ్చేస్తాను, ఎందుకంటే యుద్ధం చేస్తే ఓడిపోతాం, అలా ఓడిపోయి యుద్ధం నేను చేయలేనని చెప్పి చెప్తారు. అని చెప్పి నన్ను కాదని వేరే వాళ్ళని మీరు పంపించినా సరే 100% ఓడిపోతామని చెప్పి చెప్తారు. ఇందుకు కోపం వస్తుందన్నమాట, ఎందుకంటే తన మాట కాదన్నారు కదా. కానీ శ్యామ్ మాణిక్ షా గురించి ఆవిడకి తెలుసు, అందుకే ఏం మాట్లాడదనమాట. శ్యామ్ మాణిక్ షా మాటను కొట్టేస్తే ఏం జరుగుతుందో కూడా ఆవిడకి బాగా తెలుసు అనమాట. వర్షాలు తగ్గగానే ఏం చేస్తారు అంటే శ్యామ్ మాణిక్ షా పక్కా ప్లాన్తో తూర్పు పాకిస్తాన్ మీద దాడి చేస్తారు. 13 రోజుల్లోనే పాకిస్తాన్ని మోకాళ్ళ మీద కూర్చోపెట్టిన ఘనుడు. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోతారు. అసలు ఎలా లొంగిపోయారు అంటే శ్యామ్ మాణిక్ షాతో పాటుగా యహ్యా ఖాన్ కూడా బ్రిటిష్ ఇండియా సైన్యంలో కలిసి పనిచేశారని చెప్పాను కదా ఇందాక. విభజన తర్వాత ఏమవుతుందంటే ఈ యహ్యా ఖాన్ ఏమో పాకిస్తాన్ సైన్యంతో వెళ్ళిపోతారు, శ్యామ్ మాణిక్ షానేమో ఈ గూర్ఖా రైఫిల్ వైపు వచ్చేస్తారు కదా. ఈ శ్యామ్ మాణిక్ షా శక్తి సామర్థ్యము యుద్ధ వ్యూహాలు ఎలా ఉంటాయో యహ్యా ఖాన్ని బాగా తెలుసు. అయితే 1971కి ఏమవుతుందంటే యహ్యా ఖాన్ పాకిస్తాన్ నియంత అలాగే సైనిక జనరల్ అనమాట. శ్యామ్ మాణిక్ షా డిసెంబర్ 9వ తేదీ 1971లో పాకిస్తాన్ నియంత్రణ ఉద్దేశించి అంటే యహ్యా ఖాన్ని ఉద్దేశించి ఒక మెసేజ్ పంపిస్తాడు. భారత సైన్యం ఇప్పుడే చుట్టుముట్టేసింది, మీరు ఏం చేయలేరు, మీ ఎయిర్ ఫోర్స్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, బంగ్లా ముక్తివాహిని మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది, మేము అప్పుడే ఈ చిట్టాగాంగు చల్నా పోర్ట్లని బ్లాక్ చేసేసాం, మీకు బయట నుంచి ఎటువంటి సహాయం అందే ప్రసక్తే లేదు, మీరు బంగ్లా ప్రజల మీద చేసిన క్రూర హత్యలు అత్యాచారాల మీద వీరందరూ చాలా కోపంగా ఉన్నారు, మీరు
మీరు గనక ఇలా కాలయాపన చేస్తే మా సైన్యం కూడా మిమ్మల్ని రక్షించలేదు ఈ బంగ్లా ప్రజల నుంచి, ఎందుకు అనవసరంగా ప్రాణాలని బలిపెట్టుకుంటారు, మీరు లొంగిపోండి, వెనక్కి వెళ్ళిపోండి, భార్యాపిల్లలతో సుఖంగా ఉండండి అని చెప్పి ఒక మెసేజ్ని పాస్ చేస్తారనమాట. ఈ మెసేజ్ యహ్యా ఖాన్ మీద చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే 93,000 మంది సైనికుల ప్రాణాలు పోగొట్టుకోవటం కంటే కూడా లొంగిపోవటమే చాలా మేలని చెప్పి అనుకుంటాడు. అనుకుని అక్కడ సైనిక కమాండర్కి ఆదేశాలు ఇస్తాడనమాట, లొంగిపోండిని. అసలు ఇక్కడ శ్యామ్ మానిక్ షా ఈ మెసేజ్ పంపించాడు కాబట్టే యహ్యా ఖాన్ వెనక్కి వెళ్ళిపోయాడు. అలా కాకుండా మిగతా ఎవరు అంటే మిగతా ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే హెచ్చరిక చేస్తే అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ దళాలని పోరాడమని చెప్పేవాడు అనమాట. అంత గొప్పగా ఈ శ్యామ్ మానిక్ షా గురించి యహ్యా ఖాన్కి తెలుసు. ఆ విధంగా పాకిస్తాన్ లొంగిపోతుంది. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మన దగ్గర యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. ఆ తర్వాత ఏమో ఆలీ భుట్టో పాకిస్తాన్ ప్రధానిగా పదవీ స్వీకారం చేస్తారు. ఇందిరాగాంధీతోనేమో రాయబారాలు చేశాడు. ఈ రాయబారాలు సిమ్లా శాంతి ఒప్పందం అని చెప్పి చెప్తారు కదా, వీళ్ళిద్దరికీ మధ్యన ఒప్పందాలు. అయితే ఈ ఒప్పందం కుదిరినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని ఇందిరాగాంధీ విడిచిపెట్టేస్తుంది. అలా విడిచిపెట్టినప్పుడు కనీసం మన సైనికులు పాకిస్తాన్ చేతుల్లో యుద్ధ ఖైదీలుగా ఉన్నారని కానీ, వాళ్ళని వదిలేయమని కానీ, ఆక్రమిత కాశ్మీర్ గురించి కానీ అస్సలు ఎక్కడ ఆ ఒప్పందంలో చెప్పలేదు, అడగలేదు. 93,000 మంది సైనికులు మన దగ్గర యుద్ధ ఖైదీలుగా ఉన్నప్పుడు మనం అడగాల్సిన దేని గురించి? పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించే కదా. అస్సలు ఆ పని చెయ్యలేదన్నమాట. ఈ ఇందిరా ఆలీ భుట్టోల మధ్య జరిగింది కదా ఒప్పందం, అప్పుడు దాని గురించి మానిక్ షా ఏమన్నాడు తెలుసా? పాకిస్తాన్ మనల్ని కోతిని చేసి ఆడించింది అని. అంటే మనల్ని ఎవరు ఆడించారో అర్థమైపోతుంది కదా, దానికి ఎవరు సహకరించారో కూడా అర్థమవుతుంది కదా. ఇలా బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో జరిగిన సైనిక ధన నష్టానికి బదులుగా ఇప్పటికీ బంగ్లాదేశ్లో సాగుతుంది ఏంటి? అక్కడి నుంచి ఎంతోమంది హిందువుల మీద దాడి చేయడానికి వచ్చేస్తున్నారు. బలవంతపు మత మార్పిడులు కూడా జరుగుతున్నాయి. అప్పటికే ఈ సైనిక వ్యూహకర్తలు చాలామంది చెప్పారు, ఎప్పటికైనా మనకి ప్రమాదం, బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకి వెళ్లే దారిలో ఉన్న ఈ చికెన్ నెక్ ప్రాంతాన్ని విస్తరించి బంగ్లాదేశ్ భూభాగాన్ని కలిపేసుకోండి అని చెప్పినా సరే అసలు ఇందిరాగాంధీ పట్టించుకోకుండా అసలు బంగ్లాదేశ్ విముక్తి తన ఖాతాలో వేసేసుకుంది. అలా వేసుకోవడం వల్ల మళ్ళీ ఎన్నికల్లో గెలిచింది తప్ప భారతదేశానికి పెద్దగా ఏం ఉపయోగపడింది చెప్పండి ఆవిడ? 1971లో సాధించిన విజయం అసలు చెప్పాలి అంటే ఇందిరాగాంధీ అకౌంట్లో కాదు పడాల్సింది. ఈ ఫీల్డ్ మార్షల్ ఎవరైతే ఉన్నారో మానిక్ షా, ఆయనకి మాత్రమే దక్కుతుంది. ఇక్కడ మనం ఇంకొక చిన్న విషయం చెప్పుకోవాలి. అమృత్సర్ స్వర్ణ దేవాలయం మీద ఇందిరాగాంధీ దాడి చేసి ప్రాణాలకు తెగించి అసలు కాపాడేసింది అని చెప్పి అంటారు కదా. అసలు జరిగింది ఏంటి అంటే అది స్వయంకృత అపరాధం. పాకిస్తాన్ ఐఎస్ఐ సృష్టించిన ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎదుర్కోవటానికి భింద్రన్ వాలేని సృష్టించింది ఇందిరాగాంధీ. ఈ భింద్రన్ వాలేకి రా చేత శిక్షణని ఇప్పించింది. అదే అతిపెద్ద తప్పు. భింద్రన్ వాలేని వాడుకున్నంతసేపు అడిగినంత డబ్బు, ఆయుధాలు ఇచ్చేసింది. అవసరం తీరిపోగానే పక్కన పెట్టేసింది. అప్పుడు ఈ భింద్రన్ వాలే కోపం వస్తుంది కదా, తన్ని పావుగా వాడుకుంది ఇందిరా అని. అది తెలుసుకుని భింద్రన్ వాలే ఎదురు తిరుగుతాడనమాట. ఎదురు తిరిగి పాకిస్తాన్ ఐఎస్ఐలతో చేతులు కలిపి ఇందిరకి వ్యతిరేకంగా పోరాడడం మొదలెట్టాడు. అప్పుడు భింద్రన్ వాలేని చంపమని చెప్పి ఆదేశాలు ఇచ్చిందనమాట. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి సిక్కుల పవిత్ర క్షేత్రం గోల్డెన్ టెంపుల్లో దాక్కుంటాడు ఈ భింద్రన్ వాలే. అయినా సరే గోల్డెన్ టెంపుల్ నాశనం అయిపోయినా పర్లేదు కానీ ఈ భింద్రన్ వాలేని మాత్రం చంపమని ఆదేశాలు ఇస్తుందనమాట. ఎందుకంటే భింద్రన్ వాలే బతుకుంటే తన బండారం అంతా బయటపడిపోతుంది కాబట్టి. చివరికి ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో గోల్డెన్ టెంపుల్ మీద దాడి చేయించింది ఇందిరాగాంధీ. ఈ భింద్రన్ వాలే అప్పుడు మరణిస్తాడు. కానీ సిక్కు సమాజం మాత్రం తమ పవిత్ర ఆలయం మీద జరిగిన దాడిని జీర్ణించుకోలేకపోయింది. దాని ఫలితం ఏం జరిగిందో తెలుసు కదా. ఆవిడకి రక్షణగా ఉన్న సిక్కులు ఇంద్రుని కాల్చి చంపారు. ఇందులో అందరూ అంటారు దేశం కోసం ప్రాణాలు అర్పించేసింది, అసలు దగ్గరున్న వాళ్లే కాల్ చేశారు అని చెప్పి ఇందిరాగాంధీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అది చాలా అవాస్తవం. తన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఆవిడ చేసిన తప్పులే ఇందిరని బలిగొన్నాయి. మంచి సలహాలు ఇచ్చేవాళ్ళని పక్కన పెట్టి తన భజన ఎవరైతే చేస్తారో వాళ్ళని సలహాదారులుగా పెట్టుకున్న ఇందిర తగిన మూల్యం చెల్లించుకుంది అని చెప్పి చెప్పచ్చనమాట. సరే, ఆ తర్వాత ఇలా రోజులు గడుస్తున్నాయి. 2008లో ఏం జరుగుతుందంటే ఈ ఫీల్డ్ మార్షల్ మానెక్ షాకి వృద్ధాప్యం వల్ల అనారోగ్యంతో ఊటీలోని హాస్పిటల్లో చేరితే సైన్యానికి చెందిన తోటి జనరల్స్ని పరామర్శించడానికి సైతం అనుమతి ఇవ్వలేదు మన్మోహన్ సింగ్ సర్కార్.
మానెక్షాని హాస్పిటల్కి వెళ్ళి యోగక్షేమాలు అడిగింది అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు మాత్రమే. ఒకసారి ఏం జరుగుతుంది అంటే, ఈ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూనూరుకి వస్తారనమాట. అక్కడికి చేరుకోగానే ఈ ఫీల్డ్ మార్షల్ మానెక్షాకి అక్కడ మిలిటరీ హాస్పిటల్లో ఉన్నారని చెప్పి ఆయనకు తెలుస్తుంది. కలాం గారు ఏమో ఈ శ్యామ్ గారిని చూడాలని చెప్పి అనుకుంటారు. అసలు అది మామూలుగా షెడ్యూల్ చేయబడలేదు. కానీ ఎప్పుడైతే కలాం గారు ఈయన చూడాలని అని అనుకుంటారో వెంటనే ఈ శ్యామ్ గారి దగ్గరికి తీసుకొస్తారనమాట. ఈ శ్యామ్ గారిని చూసి అబ్దుల్ కలాం గారు అడుగుతారు, మీరు సుఖంగా ఉన్నారా? నేను చేయగలిగింది ఏదైనా ఉందా? మీకు ఏదైనా ఫిర్యాదు కానీ ఇంకా మీరు ఏదైనా సుఖంగా ఉండాలని కానీ ఏదైనా ఉంటే నాతో చెప్పండి, నేను చేస్తాను, నా అవసరం ఏదైనా మీకు ఉందా అని చెప్పి అడుగుతారు. అప్పుడు శ్యామ్ గారు అంటారు, అవును నాకు ఒక ఫిర్యాదు ఉంది అని చెప్పి చెప్తారు. వెంటనే ఆయన ఆందోళనతో ఏమైంది అని చెప్పి అడుగుతారు. దానికి ఆ శ్యామ్ గారు ఏం బదిలిస్తారో తెలుసా? నా మనోవేదన ఏంటి అంటే, నేను లేచి నా ప్రియమైన దేశానికి అత్యంత గౌరవనీయమైన రాష్ట్రపతి గారికి సెల్యూట్ చేయలేకపోతున్నాను అంటారు. అప్పుడు అబ్దుల్ కలాం గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలా కన్నీళ్ల పర్యంతం అవుతుండగా అబ్దుల్ కలాం గారు శ్యామ్ గారి చెయ్యి పట్టుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉందన్నమాట. ఇది చెప్పిన తర్వాత ఈ శ్యామ్ గారు ఏం చేస్తారు అంటే, నాకు ఇప్పటి వరకు దాదాపు 20 ఏళ్ళుగా ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ పెన్షన్ చెల్లించడం లేదు అని చెప్పి చెప్తారు. చాలా ఆశ్చర్యపోతారనమాట. అదేంటి 20 సంవత్సరాలుగా మీకు పెన్షన్ రావటం లేదా అని. అవును అని చెప్పి చెప్తారు. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఢిల్లీ వెళ్ళి వారం లోపు ఈ బకాయిలు ఉన్న పెన్షన్ అంతటిని శ్యామ్ గారికి అందజేస్తారు. శ్యామ్ గారికి ఎంత అందజేశారో తెలుసా? దాదాపుగా 1.25 కోట్ల చెక్కుని పంపిస్తారు అనమాట. ఆ చెక్కు తీసుకున్న శ్యామ్ గారు ఏం చేశారో తెలుసా? దానిని ఆర్మీ రిలీఫ్ ఫండ్కి విరాళంగా ఇచ్చేశారు. అది దేశభక్తి అంటే. ఎవరైనా ఇవ్వగలరా? అసలు ఎవరైనా అలా చెయ్యగలరా? ఆయన కాబట్టి చేశారు. ఆయనకు అనారోగ్యం ఉంది, ఆయనకు డబ్బులు అవసరం, కానీ ఆర్మీ కోసం ఆయన ఆ డబ్బుల్ని ఇచ్చేశారు. అలా ఇచ్చేస్తే కనీసం ఆయన మరణించిన రోజున కానీ, ఆయన అంత్యక్రియలు జరిగిన రోజు కానీ జాతీయ పతాకాన్ని అవనతం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఆయన ఊటీలో ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆయన పార్థివ శరీరాన్ని ఢిల్లీకి తీసుకురాలేదు. ఊటీలోనే అంత్యక్రియలన్నీ నిర్వహించేశారు. రాష్ట్రపతి కానీ, ప్రధాని కానీ, రక్షణ మంత్రి కానీ, ముగ్గురు సర్వీస్ చీఫ్స్ కానీ, ఏ ముఖ్య అధికారులు కానీ అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఆర్మీ చీఫ్ దేశంలో లేరు, కానీ మిగతా ఇద్దరు దేశంలో ఉన్న జూనియర్ ఆఫీసర్స్ని పంపించారు. ప్రభుత్వం తరపున రక్షణ స్టేట్ మంత్రి పల్లన్ రాజు గారు మాత్రమే హాజరయ్యారు. ఆ కార్యక్రమం ఎటువంటి ప్రత్యేకత లేకుండా అత్యంత పేలవంగా జరిగింది. బహుశా ఇటువంటి సంఘటనలని ఆయన ముందే ఊహించి ఉంటారు. అందుకే ఏ విషయంలో అయినా సరే రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటూ ఆయన ఒప్పుకునేవారు కాదు. ఒకసారి రాజకుటుంబం మంచి దృక్కుల్లో నుంచి తప్పిపోతే అది మాజీ సైనికాధికారి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అవమానాలు పొందాల్సిందే. మరి సైనిక దివస్ రోజున ఇందిరాగాంధీ పేరుని నరేంద్ర మోడీ గారు ప్రస్తావించలేదు అని రాహుల్ గాంధీ గారు తెగ బాధపడిపోయారు కదా. అమృత్సర్లో జరిగిన విషయంలో అసలు ఎవరిది తప్పు? మరి ఎవరు అలా ప్రస్తావన చేస్తారు? ఒకసారి ఆలోచించి చూడండి. అందుకనే ఇందిర ప్రస్తావన చెయ్యలేదు, చెయ్యకూడదు కూడా. 1971 నాటి యుద్ధ సమయానికి ఉన్న ఆయుధాలు అంతకుముందు ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో కొన్నవే. గాంధీ కుటుంబం మాత్రం విమానాలలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవచ్చు, విమాన వాహక నౌకలో విహారయాత్ర చేసుకోవచ్చు, బట్టలు లండన్లో ఇస్త్రీ చేయించుకుని తెప్పించుకోవచ్చు, ఇందిర చెప్పుల కోసం ప్రత్యేక విమానంలో తెప్పించుకోవచ్చు. కానీ సైనికులకి మాత్రం సరియైన బూట్లు, చలి కాచుకోవటానికి దుస్తులు ఇవ్వరు. కానీ తుప్పు పట్టిన తుపాకులతో శత్రువులతో యుద్ధం చెయ్యాలి. నెహ్రూ హయాంలో ఉన్న రక్షణ మంత్రి కృష్ణమీనన్ శ్యామ్ మానెక్షాని మిలిటరీ కోర్టులో దోషిగా నిలబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించి అంతే తీవ్రంగా విఫలం అయిపోయారు. ఎప్పటికైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఈ శ్యామ్ మానెక్షా విషయంలో కూడా అదే జరిగింది. దేశం కోసం ఎన్నో చేశారు, ప్రాణాలు ఇచ్చేశారు. కానీ మనం ఆయన కోసం ఏం చేశాం? ఆయన ఎవరో కూడా మనకి తెలియదు, అక్కర్లేదు కూడా. తెలుసుకుని ఏం చేస్తాం? ఏం చెయ్యం. ఎందుకంటే ఆయన దేవుడు కాదు కదా మన కష్టాలను తీర్చడానికి, ఆయన దేవుడు కాదు కదా మన బాధల నుంచి బయటపడేయడానికి. కానీ వాళ్లే లేకపోతే ఈరోజు మనం ప్రాణాలతోనే ఉండము అనే విషయాన్ని తెలుసుకుంటే ప్రతిరోజు పొద్దున్నే లేచి దండం పెట్టేది ఎవరికో తెలుసా? దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ వీర జవానులకే దండం పెడతాం.
పెడతాం కాదు, పెట్టి తీరాలి. ఈయన గురించి తీసిన సినిమా శ్యామ్ బహదూర్ షా అని హిందీలో ఉంది. దానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు నేను చెప్పడానికే ప్రయత్నించాను. అర్థమైతే ధన్యురాలని, అర్థం కాలేకపోతే ఒకసారి ఆ సినిమాని చూడండి. ఆ సినిమాని చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటి నుంచైనా, ఈ క్షణం నుంచైనా మనం ఇంకొకరి కోసం బ్రతకలేకపోయినా సరే ఇంకొకరి గురించి ఆలోచించే భగవంతుడా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడే మన జీవితం బాగుంటుందని అర్థం చేసుకుంటే అప్పుడు మనం భగవంతుడిని వేరే కోరికలు అవసరం లేదు. ఎప్పుడైతే ఇంకొకరు బాగుండాలి అని అడిగామో ఆ రోజే మన అకౌంట్లో భగవంతుడు నువ్వు క్షేమంగా ఉంటావు అనే అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడు, ఇచ్చి తీరతాడు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.